హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఫిట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన పని ఎక్కడికి వెళ్ళదు, రోజు ఉండే పని అది అక్కడే ఉంటుంది. కాబట్టి మనమే మన కోసం టైం తీసుకొని చేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అవుతుంది. మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు టైం దొరికింది నాకు. సో ఇంట్లో వర్క్, వాడికి లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసి ఇచ్చేసిన తర్వాత నేనైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగానే చేసుకోండి. మీకోసం మీరు ఒక మినిమం ఒక అరగంట సమయాన్ని కేటాయించుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ వార్మప్తో స్టార్ట్ చేద్దాం. ఇలా చక్కగా నడుస్తున్నట్టుగా, స్పీడ్గా నడుస్తున్నట్టుగా ఒకే ప్లేస్లో జాగింగ్ లాగా చేసుకోవాలి. మినిమం ఒక 20 సెకండ్స్ చేసుకోండి, సరిపోతుంది. ఒక్కొక్క ఎక్సర్సైజ్కి 10 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఒక్క పార్ట్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించడం అని కాకుండా ఫుల్ బాడీకి మన ఎక్కడెక్కడ బెల్లీ ఫ్యాట్ అయితే ఉంటుందో ఆ ప్లేస్లో పనిచేస్తుంది. ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ మనకి ఆర్మ్స్కి ఇంకా సైడ్ ఫ్యాట్కి అయితే బాగా వర్క్ అవుతుంది. చూడండి, 1 2. ఇక్కడ ప్రెజర్ పడుతుంది, మీకు చేసేటప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి ఎక్సర్సైజ్ ఒక 20 సెకండ్స్ చేసుకోండి. ఒక 10 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ 1 2. దీనివల్ల మనకి ఈ పోర్షన్లో ప్రెజర్ అయితే పడుతుంది, మీరు గమనించుకోండి. 3 4. హడావుడిగా ఎక్సర్సైజ్ చేయొద్దు, నిదానంగా చేసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇలా ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. ఇది ఆర్మ్స్కి థైస్కి రెండింటికి వర్క్ అవుతుంది చక్కగా. అన్నీ కూడా 20 సెకండ్స్ చేసుకోండి. ఇలా లైట్గా జంప్ చేస్తున్నట్టుగా చేస్తూ ఉండండి. మీకు అలసటగా అనిపిస్తే 10 సెకండ్స్ కన్నా ఎక్కువ కూడా గ్యాప్ తీసుకోండి. కానీ ప్రశాంతంగా చేసుకోండి. హడావుడిగా ఉరుకులు పెడుతున్నట్టు, పరుగులు పెడుతున్నట్టు ఎక్సర్సైజ్ చేసుకోవద్దు. ఇలా 2 చేతులు ఇలా పెట్టుకొని సైడ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాము. మీకు తెలుస్తుంది కదా ప్రెజరు. ప్రతి ఎక్సర్సైజ్కి ఒక్కొక్క పార్ట్లో మనకి ప్రెజర్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కాళ్ళు ఇలా పెట్టేసి 1 2 3 4 5 6 7. ఇది సైడ్ ఫ్యాట్, అంటే మన బ్యాక్ ఫ్యాట్కి బాగా యూజ్ అవుతుంది. ఈ పోర్షన్లో ఫ్యాట్ తగ్గడానికి ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్ అయితే బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. దీనివల్ల మీకు ఈ ఫ్యాట్ బెల్లీ దీని మీద బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కాళ్ళని కొంచెం ఇలా దూరంగా పెట్టుకుందాం. 1 2 3 4
5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ ఎక్సర్సైజ్ కూడా మన బెల్లీకి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే థైస్ మంచిగా స్ట్రెచ్ అవుతాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసుకోండి. ఫస్ట్ డేనే పూర్తిగా చేసేయాలనొద్దు. ఒక 5, 5, 7, 7, 8, 8 అలా మీకు నచ్చిన నెంబర్ మీరు ఎంత కంఫర్టబుల్ అంత చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎంత ఈజీగా ఉన్నాయి, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఇంట్లో. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్, హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకునేసరికి ఆల్మోస్ట్ మీకు మంచి స్వెట్ అయితే వచ్చేస్తుంది. అదే రూపంలో మన ఫ్యాట్ కూడా కరిగిపోతూ ఉంటుంది. సో మంచిదే కదా. ఇది స్ట్రెచ్ ఎక్సర్సైజ్. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Next exercise, side bends. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లాస్ట్ ఎక్సర్సైజ్. దీంతో మన ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది. మినిమం నేను అంటే వితౌట్ రెస్ట్ చేస్తేనే నాకు 23 minutes పట్టింది. సో మీరు రెస్ట్తో చేసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజీగా అయిపోతుంది. లాస్ట్ ఎక్సర్సైజ్ ఒకటి చేసేసుకుందాం. 1 క్లాప్, 2 క్లాప్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఫుల్ బాడీ చూడండి ఎలా స్వెట్ వచ్చేసిందో. మీరు ఈజీగా ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ చేసుకోండి. హెల్దీగా బరువు తగ్గండి. మీలో ఎంతమంది బరువు తగ్గాలనుకుంటున్నారు? బరువు తగ్గాలంటే ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి అంటే, బరువు తగ్గాలంటేనే ఎక్సర్సైజ్ చేయాలంటే కాదండి. ఈ రోజుల్లో 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. వాకింగ్ లేదా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లాంటివి అయితే ఖచ్చితంగా అవసరం. మహిళల్లో ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా ఆర్మ్స్ దగ్గర, అలాగే పొట్ట దగ్గర, థైస్ దగ్గర, హిప్ దగ్గర, సైడ్ ఫ్యాట్, బ్రా ఫ్యాట్, ఇలా చాలా రకాల ఫ్యాట్ అయితే నిండిపోయి ఉంటుంది. సో అలాంటి ఫ్యాట్ అంతా కరిగించుకోవాలి, మంచిగా ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చేసే ఈ వీడియోస్ని చూస్తూ కనుక మీరు ఇంట్లో ఈ ఎక్సర్సైజెస్ చేసినట్లయితే అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదేది మ్యాజిక్ డ్రింక్ కాదు, లేకపోతే వేరే ఇలా టాబ్లెట్ కాదు వేసుకోగానే తగ్గిపోవడానికి. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మినిమం ఒక 2 months రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బరువు అయితే తగ్గుతారు. మీ బెల్లీ ఫ్యాట్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. మీ బాడీ మీరు అనుకునే షేప్లో తయారవుతుంది. ఇది ఖచ్చితంగా నిజం. నేను ఇప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అయితే చేస్తూ ఉన్నాను. నాకు బాడీలో ఇంచ్ లాస్ అయితే తెలుస్తుంది 1 monthకే. కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా తెలియాలి అంటే నాతో పాటు ఈరోజు ఈ ఫుల్ బాడీ ఎక్సర్సైజెస్ని చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎవరికైనా మీ ఫ్యామిలీలో యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.